వాళ్ళకు ఒక ధీమా ఇవ్వాలి, మేమున్నాం మీకు అండగా అనే ఒక ధీమా ఇవ్వాలని ఒక్కసారిగా వాలిపోయారు. దాదాపు 5-6 మంత్రులు, 2 కేంద్ర మంత్రులు ఇంత చేసి వాళ్ళతో మాట్లాడి చేస్తే, మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ ఏజెంట్లు కొంతమంది లోకేష్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏదో రప్చర్ క్రియేట్ చేయాలని చూశారు. మీరు ఇప్పుడు కార్మికులకు ఏం చెప్తారు, మీరు ఇక్కడే ఏదన్నా ప్రకటించి వెళ్ళండి అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే అంత సాఫీగా సాగిపోతుంది ప్రభుత్వం, రాత్రికి రాత్రే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులకి కుటుంబాలకి, చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని, తర్వాత ఇలాంటి ఘటన ఎందుకు జరిగిందనే దాని మీద వెంటనే నివేదిక తెప్పించుకుంటామని, ఇక మీద జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, కార్మికులకు సంబంధించిన భద్రతా చర్యలను ఇంకా మెరుగుపరుస్తామని, ఇటువంటి ఇంకా కొన్ని చెప్పారు. ఆ నివేదిక వచ్చినాక నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఆ నివేదిక వచ్చిన తర్వాత కార్మికులతో తానే స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని కూడా చెప్పారు. ఇప్పుడు మరణించిన కార్మికుల కుటుంబాలకు, అలాగే గాయపడిన వారి కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఏదో ఒక రప్చర్ క్రియేట్ చేయాలి అనేది అక్కడ వైసీపీ ఏజెంట్లు కొంతమంది ప్రయత్నించారు. ఎందుకు ప్రయత్నించారు అని అంటే, ఇప్పుడు యథావిధిగా వార్త రాసుకోలేరు వాళ్ళ మీడియాలో. రేపు వాళ్ళ మీడియాలో ఆ వార్త అలా రాసుకోలేరు కాబట్టి లోకేష్ని నిలదీసిన కార్మికులు, లేకపోతే పవన్ కళ్యాణ్ని నిలదీసిన కార్మికులు అని రాయాలి. కానీ కార్మికులు నిలదీయలే. కార్మికుల ముసుగులో వెళ్ళిన వైసీపీ ఏజెంట్లు, జగన్ ఏజెంట్లు వెళ్ళారు. వాళ్ళు ఎవరో చాలామందికి తెలుసు. వీళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ ఒక గలాబా క్రియేట్ చేయడం. కార్మికులు ఉన్నారు, కార్మికులు లోకేష్తో మాట్లాడారు, కార్మికులు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, వాళ్ళు వీళ్ళతో పవన్ కళ్యాణ్, లోకేష్ కార్మికులతో మాట్లాడారు. అది ఒక పార్శ్వం, అది బాగానే జరిగింది. కానీ ఇదెంత సాఫీగా జరిగిపోతుంది ఏంటి అని అక్కడికి వాళ్ళ నీలి మీడియా రిపోర్టర్లు వాళ్ళు వెళ్ళడం, నినాదాలు ఇవ్వమని ప్రొవోక్ చేయడం, తర్వాత వీళ్ళేమో కేకలేయడం, అక్కడ నిలదీస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడం, ఇదంతా చేసి ఇప్పుడు అదే హైలైట్ చేసుకున్నారు వాళ్ళ మీడియాలో. అదేమంటే లోకేష్ ఏమన్నాడు, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అని లోకేష్ అనడం మానవత్వం లేని చర్య అని ఆల్రెడీ రాసేసుకున్నారు వాళ్ళ సాక్షి వాళ్ళ వెబ్సైట్లో. లోకేష్ అన్నదేంటి, మేము కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాం, వాళ్ళని ఆదుకోవడానికి వచ్చాం. మనం ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు తెలుస్తుంది ఆ బాధ, మీకు నాకేం తెలుస్తుంది, మీ ఇంట్లో చచ్చిపోయారా నా ఇంట్లో చచ్చిపోయారా అనే యాంగిల్లో ఆయన అంటే దాన్ని వక్రీకరించి ఇలా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చేసిన తర్వాత దాంట్లో లోకేష్ది నియంతలా ఉంది, లోకేష్ తీరు నియంతలా ఉంది అని అన్నారని రాశారు. ఎవరు అన్నారు అని అంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అర్థమైపోలా దాన్ని బట్టి. అంటే వీళ్ళే ఒక 10 మందిని పంపించి వాళ్ళ ఏజెంట్ని కార్మికుల ముసుగులో కార్మికుల పేరుతో పంపించి ఆ గుంపులో అరిపించి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, లోకేష్ నియంతలా బిహేవ్ చేశాడు అని. సో ఈ సిచ్యువేషన్ని ఇలా అనడం ఎంతవరకు కరెక్టు? ఆ పార్టీకి శవరాజకీయాలు, జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు తప్ప వేరే ఏముండదని అందరూ అన్నట్టుగానే ఇప్పుడు అదే కదా అక్కడ కనపడుతుందని ఒక పాయింట్. పైగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తున్నాడు, వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా వెళ్ళాలి కూడా, ఆయన బాధ్యత. వెళ్ళి సమీక్షించవచ్చు, కుటుంబాలను పరామర్శించవచ్చు. కానీ ఆయన వెళ్ళే ముందు
అక్కడ ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. తన హయాంలో వైజాగ్ స్టీల్ని అమ్మేయాలని ఎందుకు ప్రయత్నించాడు? 4,000 ఎకరాలని స్వాహా చేయాలని ఎందుకు ట్రై చేశారు? కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేస్తామని ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోకపోగా కార్మికుల్నే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఎలాగో ఇక నష్టాల నుంచి బయటికి రాదు. ఇంకో మాట అన్నారు, ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అని కూడా అన్నారు. అంటే అలాంటి వాళ్ళు నియంతృత్వమా? ఇక్కడ పరామర్శించడానికి ఆదుకోవడానికి వెళ్ళిన వాళ్ళది నియంతృత్వమా? అసలు ఈ ముసుగు వీరులు ఎక్కడి నుంచి వస్తున్నారు? శవాలు ఎక్కడుంటే అక్కడ, లేకపోతే ఎక్కడ గాయపడిన వాళ్ళు ఎక్కడుంటే